రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు విషయంలోని ఒక కీలకమైన సన్నివేశాలు ఇవాళ బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు అనుచరుడు మంచు మనోజ్ పైన దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన వినయ్ చేత దాడి చేయించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం ఆస్తి గొడవల వల్లనే దాడి చేశారు అన్న విషయాలు అయితే బయటపడుతున్నాయి. వెంటనే మనోజ్ దాడి తర్వాత పోలీసులకి అయితే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో ఉన్నారు. రైట్ హేమ, చెప్పండి అసలు ఏం జరుగుతోంది? ప్రజెంట్ మీరు మంచు మనోజ్ ఇంటి దగ్గర ఉన్నారా, లేకపోతే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నారా? పరిస్థితులు ఏంటి? కేవలం వినయ్ అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతని సాయంతో కొట్టించారు అని చెప్తూ ఉన్నారు కదా, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటివి హేమ? ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నాము. ఇక ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి సంఘటన చూసుకుంటే, ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రధానంగా అటు మా అసోసియేషన్ కానివ్వండి, లేదంటే ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరిగినా, ఇండస్ట్రీలో కానివ్వండి అటు రాజకీయాలు ఏం జరిగినా మొదటిగా రెస్పాండ్ అయ్యేది మంచు ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. అసలు మంచు ఫ్యామిలీ అనేది కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంటైర్ ఇండస్ట్రీలో. అలాంటి మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం జరిగినటువంటి డిస్ప్యూట్ మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎందుకంటే ఏకంగా మంచు మోహన్ బాబు తన చిన్న కొడుకు అయినటువంటి మంచు మనోజ్ పైన, కోడలు భూమా మౌనిక పైన దాడి చేయించాడు. ప్రధాన అనుచరుడితో దాడి చేయించాడు అనేది మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి ఇష్యూ. అసలు ఏం జరిగింది అంటే, ఆల్రెడీ శ్రీ విద్యానికేతన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్, యూనివర్సిటీలు ఉన్నటువంటి విషయం, మంచు మోహన్ బాబుకు ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కేవలం మనోజ్ కే గాయాలయ్యాయా, లేకపోతే అటు భార్య పైన కూడా దాడి చేశారు అని చెప్తూ ఉన్నారు కదా, ఆమె కూడా ఏమైనా గాయాలయ్యాయా హేమ? అయితే ప్రెసెంట్ మాత్రం కేవలం మంచు మనోజ్కే గాయాలైనట్టుగా తెలుస్తుంది. భూమా మౌనిక పైన థ్రెడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు నిజంగా ఏం జరిగింది దీని వెనుక అనేది మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ నుంచి ఈరోజు వరకు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే దాడి జరిగిన తర్వాత మంచు మనోజ్ మాత్రం ప్రస్తుతం ఒక ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకొని వెంటనే పహెడ్ షరీఫ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు తన తండ్రి పైన, తండ్రి ప్రధాన అనుచరుడు అయినటువంటి వినయ్ పైన కూడా కంప్లైంట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, మాకు 100కి కాల్ వచ్చింది, వెంటనే కొంతమంది టీం వెళ్ళి మంచు మనోజ్ ఇంట్లో సెర్చ్ చేసాము, అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి, లేదంటే వాహనాలను కూడా ధ్వంసం చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, మనోజ్ మౌనిక పైన దాడి చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇందులో ప్రధానంగా అసలు ఏం జరిగింది, దీని వెనుకున్నటువంటి వాస్తవాలు ఏంటి అని ప్రస్తుతం పహెడ్ షరీఫ్ పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ మంచు మనోజ్ అయితే హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు చెప్తూ ఉన్నారు కదా, అటు మోహన్ బాబు విషయానికి వచ్చేసరికి ఆయన ఎక్కడున్నారు ఏంటన్న సమాచారం ఏమైనా ఉందా హేమ? అయితే ప్రధానంగా మోహన్ బాబు ఉండే ఇల్లు ఇదే. ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాము. ఇదే ఇంట్లో మనోజ్కి కానివ్వండి, మౌనిక కానివ్వండి అత్యంత అంగరంగ వైభవంగా వివాహం జరిపారు. ఈ ఇల్లు మోహన్ బాబుది అయినప్పటికీ కూడా ప్రస్తుతం మోహన్ బాబు అయితే తిరుపతిలో ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా ఇదే ఇంట్లో ఎప్పుడైతే మనోజ్కి మౌనికకి వివాహం చేసినటువంటి సమయంలో ఎంటైర్ పెళ్లి సినారియోలో మనకి మోహన్ బాబు కానివ్వండి, లేదంటే మోహన్ బాబు వైఫ్ కానివ్వండి ఎక్కడ మనకి కనిపించారు. మొత్తం కూడా పెళ్లి బాధ్యతలు మంచు మనోజ్ మౌనికకు సంబంధించి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా మంచు లక్ష్మియే తీసుకుంది. వాళ్ళిద్దరూ పెళ్లికి మొదటగా 2 సైడ్లు ఫ్యామిలీలు ఒప్పుకున్నటువంటి సమయంలో ఇద్దరు ఫ్యామిలీస్ని ఒప్పించి పెళ్లి చేసి ఆ తర్వాత ప్రధానంగా జరిగిన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా ఎక్కడికక్కడ మనకి మంచు లక్ష్మియే కనిపిస్తుంది, కానీ మోహన్ బాబు ఎక్కడ కనిపించాడు అంటే, ఎన్నో ఏళ్ల నుంచి మనోజ్కి వన్స్ మొదటి మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత మనోజ్ సపరేట్గా సింగిల్గా బయట ఉంటున్నాడు, ఫ్యామిలీతో ఉండట్లేదు, అనేక సార్లు గొడవలు అయ్యాయి, అనేక ప్రెస్ మీట్స్లో ఇంటర్వ్యూస్లో కూడా నేను నా ఫ్యామిలీతో ఉండడం లేదు, నేను ఎంతో డిప్రెషన్లో అలోన్గా ఉన్నటువంటి సమయంలో మౌనిక నాకు పరిచయం అయింది, మౌనిక నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, దాని తర్వాత నా కొత్త లైఫ్ని స్టార్ట్ చేశాను అంటూ ఎప్పుడు మౌనిక గురించి అదేవిధంగా మంచు లక్ష్మి గురించి చెప్పాడు, కానీ మనోజ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, విష్ణు గురించి ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అంటే కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి కూడా మంచు మనోజ్కి వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానివ్వండి, లేదంటే మూవీ రిలేటెడ్ ఫంక్షన్స్కి కానివ్వండి మనోజ్ మాత్రం దూరంగా కనిపిస్తాడు. మోహన్ బాబు, విష్ణు మనకి ఎప్పుడూ ఒక దగ్గర కనిపిస్తారు.
సో అలాంటి సమయంలో వీళ్ళిద్దరికి పెళ్ళైనటువంటి సమయంలో కూడా ఎక్కడ మనకి మోహన్ బాబు కానీ మోహన్ బాబు వైఫ్ కూడా కనిపించారు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఒక వీడియో పైన మాత్రం మోహన్ బాబు రెస్పాండ్ అయ్యాడు. అదేంటంటే విష్ణు మనోజ్ వాళ్ళ రైట్. అయితే హేమ ఇంకొక విషయం చెప్పండి, మొదటి నుంచి కూడా మంచు మనోజ్ కి అలాగే తన భార్యకి సపోర్టివ్ గా నిలుస్తున్న లక్ష్మి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఈ గొడవకి సంబంధించి లక్ష్మి మంచు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా చోటు చేసుకున్నాయా హేమ? ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం లేదు. ఈ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఏం జరిగినా, పొలిటికల్గా ఏం జరిగినా ఎప్పుడు రెస్పాండ్ అయ్యేటటువంటి మనందరి యూనివర్సల్ అక్క మంచు లక్ష్మి అక్క మాత్రం ఇప్పటి వరకు ఫ్యామిలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ప్రధానంగా గతంలో మనం ఎప్పుడైతే విష్ణు మనోజ్కి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయినటువంటి సమయంలో మనం చూసాం మోహన్ బాబు రెస్పాండ్ అయ్యారు. అన్నదమ్ముల మధ్య గొడవలు కామన్, ఇద్దరికి నచ్చజెప్తాను అని చెప్పి నచ్చజెప్పి మనోజ్ ఏదైతే సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోని కూడా డిలీట్ చేయించారు. ఆ సమయంలో లక్ష్మి రెస్పాండ్ అయ్యింది. తన తమ్ముడికి ఏదో చిన్న వయసులో తెలియక చేశారని ఒకవైపు కవర్ చేసుకుంటూ మరొక వైపు ఇదంతా కూడా రాబోయేటటువంటి ఒక ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్లో భాగం అని చెప్పారు. అయితే అన్నిటికీ రెస్పాండ్ అయ్యే లక్ష్మి మాత్రం ఈరోజు ఉదయం నుంచి ఏకంగా తన తండ్రి చాలా గ్రేట్, ఎప్పుడు తన మోహన్ బాబు తన ఫాదర్ గ్రేట్ అని చెప్పుకునేటటువంటి తన ఫాదర్ ఏకంగా తన తమ్ముడి పైన దాడి చేశాడు అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రధాన ఛానల్స్లో ఇంత వార్త వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా అటు లక్ష్మి కానివ్వండి, లేదంటే భూమా మౌనిక కానివ్వండి, మోహన్ బాబు, మనోజ్, విష్ణు ఎవ్వరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. కానీ మనోజ్ మాత్రం కొంతమందితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏంటంటే తన పైన దాడి జరిగిందని తన తండ్రికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వినయ్ అనే వ్యక్తి, అంటే విద్యానికేతన్లో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వినయ్ అనే వ్యక్తి తన పైన దాడి చేశాడని, తన ఇంటికి నేరుగా వచ్చి తన పైన తన భార్య పైన దాడి చేశాడని, వెంటనే వాళ్ళు డైల్ 100కి కాల్ చేశారని, ప్రస్తుతం తను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పహెడ్ షరీఫ్ లిమిట్స్లో ఉంటారు తను, కాబట్టి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అంటూ కూడా తన తండ్రి పైన వినయ్ పైన కంప్లైంట్ ఇస్తారని చెప్పారు. సో మొత్తానికైతే ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి మంటలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు నీతి నిజాయితీ అంటూ ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటటువంటి మంచు ఫ్యామిలీలో కూడా ఏకంగా అంటే ఇతరత్ర ఆస్తులు గొడవలు అనేవి కామన్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ప్రతి సామాన్యుడి నుంచి లేదంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు అందరు ఇంట్లో ఉంటాయి. కానీ ఏకంగా దాడి చేసుకోవడం ఏంటి, ఒక ఆస్తుల కోసం ఏకంగా తన తండ్రి కొడుకు పైన దాడి చేయించడం ఏంటి అనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. మరి దీనిపైన ఏ విధంగా మంచు ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ వస్తుంది? లక్ష్మి రెస్పాండ్ అవుతుందా, లేదంటే మోహన్ బాబు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తాడా, లేదంటే మంచు మనోజ్ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెహెడ్ షరీఫ్ పోలీసులకు వెళ్ళి ఏం కంప్లైంట్ ఇస్తాడు, ఏం మాట్లాడతాడు, తన తండ్రికి తనకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ పైన ఏం మాట్లాడతాడు, ఇంత జరుగుతున్నా విష్ణు ఎందుకు ఏం మాట్లాడడం లేదు, అంటే విష్ణు మోహన్ బాబు ఒక పార్టీ, మనోజ్ ఇంకొక పార్టీ, అసలు ఏం జరుగుతుంది? ఓవరాల్గా ఇదంతా బయటకు రావాలంటే ఖచ్చితంగా మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించి ఆస్తుల గొడవ కారణంగానే మంచు మనోజ్ శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన వినయ్ చేత మనోజ్ పైన దాడి చేయించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఒక ల్యాండ్కి సంబంధించి ఇష్యూ జరుగుతున్న కారణంగానే తన యొక్క అనుచరుని తీసుకొని మనోజ్ ఇంటికి వెళ్ళడం కావచ్చు, తన పైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారని అయితే మంచు మనోజ్ ఇప్పటికీ పహాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ ఆయన ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అటు తన భార్య పైన కూడా దాడి చేశారు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆమె భార్య యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి, ఏమైనా గాయాలయ్యాయి అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇండస్ట్రీ నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు లైవ్ లో ఉన్నారు. రైట్, అయితే ఇప్పటికీ మంచు మనోజ్ కావచ్చు, ఎప్పటి నుంచో కూడా స్టార్టింగ్ నుంచి అటు మంచు మనోజ్ ఫ్యామిలీకి అంటే పెళ్లి దగ్గర నుంచి కూడా తనకి సపోర్ట్ చేస్తూ వస్తున్న లక్ష్మి మంచు ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి ప్రతి ఒక్క ఇష్యూ అంటే గతంలోని మంచు విష్ణుతో పాటు జరిగిన సంఘర్షణలో కూడా ఆమె బయటకు వచ్చి కుటుంబంలోని ఇటువంటివి సాధారణమే అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు మనం చూసాము. మరి ఇప్పుడు ఈ ఇష్యూ పైన ముఖ్యంగా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, అటు కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు. మరి ఈ విధంగా ఒక ఫ్యామిలీలోని తండ్రి కొడుకుల వివాదాన్ని కూతురు బయటికి వచ్చి ఏం చెప్తుంది ఏంటి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా మంచు మనోజ్కి ఆమె సపోర్టివ్గా నిలుస్తూ ఉన్నారు. ఆమె పెళ్లి సమయంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆమెనే
లీడ్ తీసుకొని ముందున్న సందర్భాలు మనం చూసాము. మరి ఇప్పుడు ఈ గొడవలో కూడా అసలు ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన లక్ష్మీ మంచు రెస్పాండ్ అవుతారా అవరా అన్న దానిపైన కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రజెంట్ ఎక్కడ చూసినా అంటే తండ్రి కొడుకుల మధ్య ఈ కేవలం ఆస్తి గురించి గొడవలు ఏంటి అన్న దానిపైన కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి తెలుసుకుందాం మరింత సమాచారం. రైట్. అయితే ఇప్పటికే మనోజ్కి ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. కేవలం ఆస్తి వివాదాలు అంటే ముఖ్యంగా ఒక ల్యాండ్కి సంబంధించి వివాదం కారణంగా శ్రీ విద్యానికేతన్ అనుచరుడు వినయ్ని తను వెంట పెట్టుకొని తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. తన చేత మనోజ్ పైన దాడి చేయించారు. అలాగే మనోజ్ యొక్క భార్య పైన కూడా దాడి చేయించినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఇష్యూ జరిగిన వెంటనే మనోజ్ అటు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వెంటనే పహాడి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇటు సైడ్ మంచు మనోజ్ కూడా మోహన్ బాబు కూడా మంచు మనోజ్ తనపైన దాడి చేశారు అని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా గతంలో కూడా ఇటువంటి ఇష్యూస్ మంచు ఫ్యామిలీస్కి కొత్త ఏమి కాదు అన్న విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సంబంధించి వాళ్ళ యొక్క స్కూల్స్కి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్కి జరిగిన ఘర్షణ కావచ్చు, దాన్ని మౌనిక రికార్డ్ చేసి అలాగే మంచు మనోజ్ తన యొక్క సోషల్ ప్లాట్ఫామ్గా పెట్టిన సందర్భాలు మనం చూసాము. వెంటనే విష్ణు మనోజ్కి వార్నింగ్ ఇవ్వడం కావచ్చు, ఇంటికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, ఈ వీడియోలన్నీ కూడా బయట వచ్చిన సందర్భాలు మనం చూసాము. దీని గురించి అటు మంచు మనోజ్ కావచ్చు లేకపోతే మంచు లక్ష్మి కూడా క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు చూసాం. మరి ఈ రోజు ఉన్న పలంగా అంటే ఒక కుటుంబంలోని కేవలం ఆస్తి గొడవల కారణంగా ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా అటు అభిమానుల నుంచి కూడా వస్తున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఫోన్లో తీసుకున్నా రైట్. అయితే ఆ కుటుంబంలోని కలహాలకి ఆస్తుల వల్ల ఈ విధమైన చర్యలు చేపట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అటు ఇండస్ట్రీ పరంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్. చిట్టిబాబు గారు అసలు చెప్పండి, మంచు మనోజ్ ఫ్యామిలీ అంటే మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించి వివాదాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఒక ఆస్తి కోసం తన కొడుకుని ఈ విధంగా వేరే వాళ్ళ చేత దాడి చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకున్న సమాచారం ఏంటి? దాడి చేయించడాలు ఇవన్నీ ఎక్స్ట్రా బిల్డప్ మాటలమ్మా. దాడి కాదు, ఘర్షణ జరిగింది. ఘర్షణ అనేది ఆ కుటుంబాల్లో ఆస్తులు వీటి మీద ఘర్షణ జరుగుతాయి. అదేదో దాన్ని ఏ కుటుంబంలో జరగనట్టు ఎక్కడా లేనట్టు ఇదేదో వింతగాను కొత్తగా జరిగినట్టు దాన్ని మనం రుద్దటం అనవసరం. కుటుంబంలో ఉంది. ఆ పిల్లాడు కొంచెం విష్ణుకిను ఆ పిల్లాడికి చాలా తేడా ఉంది. విష్ణు డిసిప్లైన్ గా పద్ధతిగా ఉంటాడు. ఈ పిల్లాడు కొంచెం అలాగే కెరీర్ కూడా నాశనం చేసుకుంది. అలాగే అతను ఒక పద్ధతి గలవాడు కాదు, ఏదో అడ్డదిడ్డగా ఉంటాడు. అతను ఆ టెంపర్మెంట్ డిఫరెంట్ టెంపర్మెంట్. ఆ టెంపర్మెంట్ డిఫరెంట్ వల్ల తండ్రి డెఫినెట్ గా టెంపర్మెంట్ కరెక్ట్ కాదు అని మందలించడం జరుగుతుంది. దాని మీద గొడవలు జరుగుతుంది. దాని మీద ఆస్తులు పెళ్ళైన కాడ నుంచి అతను మొదలైంది. ఆ అమ్మాయి ఇన్స్టిగేట్ చేయటము, ఇంకోటి అది కావాలి, నాకు ఇది కావాలి, ఇవి విడదీయాలి. అది ఇవన్నీ ఏ కుటుంబంలోనూ ఉంటాయి. సంపద ఉన్న కుటుంబంలో ఉంటాయి. అది సినిమా మనిషి కనుక మనము దాన్ని బయటికి ఇచ్చి రచ్చ చేసి చేయాలని ప్రయత్నం చెప్తే మామూలు ఎక్కడ కేసు ఎక్కడుందామో ఎక్కడ కేసు ఏం పెట్టలా. ఏ పోలీస్ స్టేషన్ లో ఉంది కేసు, ఏ పోలీస్ స్టేషన్ లో కేసు లేదు. ఏదో కేసు పెడతా అన్నాడు, దాన్ని పట్టుకుని కేసు పెట్టేశారు అని వేసేస్తున్నారు. ఎక్కడ లేదు. ఇది ప్రతి కుటుంబంలో ఆ సంపద ఉన్న కుటుంబంలో జరిగే గొడవలే. అందుట్లో అతనికి ఆ పిల్లడు కొంచెం రఫ్ టైపు, కొంచెం టెంపర్మెంటల్ టైపు కనుక అదే మరి విష్ణుతో రాదు గొడవ. ఆ టెంపర్మెంట్ టైప్ కనుక వస్తాయి మామూలే. కుటుంబంలో లేవు, ఎవరి కుటుంబంలో ఉండదు, అన్నింటిలో ఉంటాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు అంతే. ఇది ఆర్టిస్ట్ కనుక మోహన్ బాబు కనుక ఇమ్మీడియట్ గా అదేదో పెద్ద ఎక్కడా జరగరా అని ఒక వింత విషయం జరిగినట్టు, ఎక్కడా జరగని పరిణామాలు జరిగినట్టు అనేక ఇంక్లూడింగ్ ఆదాని కుటుంబంతో సహా ఉన్నాయి. ఆదాని కుటుంబంలో ఆదానికిను ఆయన తమ్ముడికి లేవా, అంబానీకిను ఆయన తమ్ముడికి లేవా, ఎన్ని తోడుకోడల మధ్య గొడవలు లేవా, ఎన్ని మాట్లాడతామో మనం. వాళ్ళ కుటుంబ విషయాలు వాటి గురించి ఇంతగా ఫోకస్ చేసి మాట్లాడటం కూడా అనవసరం. ఓకే.
అంటే అంటే గతంలో కూడా ఇటు మంచు మనోజ్కి అలాగే మంచు విష్ణు కూడా జరిగిన ఒక సంఘటన గురించి సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరిగింది కదా చిట్టిబాబు గారు. చెప్తున్నా అందుకని అతను టెంపర్మెంట్ పిల్లాడు, ఆ పిల్లాడు కరెక్ట్ పిల్లాడు కాదు. మోహన్ బాబుకి ఒక డిసిప్లైన్ గా ఒక క్రమశిక్షణ తోటి ప్రొఫెషన్ లో ఉన్నాడు. ఇవాళ కాలేజీ నడుపుతున్నా కూడా ఒక డిసిప్లైన్ తోటి నడుపుతున్నాడు కాలేజీని. అలాంటి డిసిప్లైన్ లో పిల్లడికి అలా విష్ణు అలా డిసిప్లైన్ లో ఉన్నాడు. ఈ పిల్లడు ఇండిసిప్లైన్ ఈ కనుక వస్తా ఉంటాయి. ఈ పిల్లలు ఒక ఇంట్లో నలుగురు ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లాడు ఇండిసిప్లైన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా క్లాష్లు ఇబ్బందులు వస్తా ఉంటాయమ్మా. అందుతో భాగమే ఇది. ఒక పిల్లాడు కరెక్ట్ పిల్లాడు కాదన్నప్పుడు అంతే జరుగుతూ ఉంటాయి. ప్రజానికి అడ్డు జరుగుతూ ఉంటుంది, ప్రజానికి గొడవ జరుగుతూ ఉంటుంది. టెంపర్మెంటల్ కరెక్ట్ టెంపర్మెంట్ కాదు ఆ పిల్లాడికి. నాకు తెలుసు కనుక చెప్తున్నాను. ఆ ఫ్యామిలీతో బాగుంది. ఆ పిల్లడి టెంపర్మెంట్ కొంచెం రఫియన్ టైపు, కొంచెం అడమెంట్ టైపు, కొంచెం ప్రతి మూర్ఖంగా మొండిగాను మాట్లాడే టైపు. అది డెఫినెట్ గా కుటుంబంలో ఇబ్బందులు తీసుకొస్తుంది కదా. రైట్. అంటే ఈ రోజు మోహన్ బాబు అంటే మంచు మనోజ్ డైరెక్ట్ గా పహాడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది కదా చిట్టిబాబు గారు, తన తండ్రి దాడి చేయించారు అని చెప్పి. ఎక్కడ కంప్లైంట్ కనుక్కోండి, కంప్లైంట్ ఏమి ఇవ్వలేదమ్మా. ఇన్ఫర్మేషన్ ఓన్లీ 100 కి ఫోన్ చేస్తే ఏదో చేశారని వచ్చారు అంటున్నారు. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు మోహన్ బాబు ఇవ్వలా. మనోజ్ కంప్లైంట్ ఎక్కడ ఏ స్టేషన్ లో కంప్లైంట్ కనుక్కు చెప్పండి మీరు జర్నలిస్ట్ గా. ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు. ముందే ఇదిగో పులి అంటే అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు అదేదో అయిపోయిపోయిన ఓ మీడియాలో బిల్డప్ తప్పితే. అంటే మరి సార్ ఇప్పుడు మంచు మనోజ్ రక్తం వచ్చినట్టు దాడి చేయించారు, హాస్పిటల్ కూడా ఆయన వెళ్ళారు అని అయితే వినిపిస్తూ ఉన్నాయి కదా. మరి అంత దారుణంగా దాడి చేయించడం అనేది కరెక్ట్ అంటారా? వినిపించటమే దాడి జరిగిందా, రక్తం వచ్చేటట్టు వెళ్ళిందా, ఎన్ని పిచ్చి మాటలమ్మా. దాడి అంటే వాడు కొంచెం రఫ్ గా మాట్లాడుంటాడు, రఫ్ గా మాట్లాడితే తండ్రిగా దెబ్బ కొట్టుంటాడు. ఏముందో తండ్రిగా అధికారం లేదు కొడుకుని కొట్టడానికి. దానికి మళ్ళీ చట్టాలు రూల్స్ కావాలా? ఓ తండ్రిగా మందలు వాడు సరిగ్గా బిహేవ్ చేస్తుంటే సరిగ్గా సమాధానం చెప్పుకోవడం తప్పుగా బిహేవ్ చేస్తే కొట్టుంటాడు. ఏముంది? ఓ తండ్రిగా కొట్టకూడదు కొడుకుని, దానికి కూడా చట్టము గడిది గుడ్డు కావాలా? ఏమంటున్నారు ఇది? ఏమన్నా అమెరికాలో ఉన్నామా, ఫారిన్ లో ఉన్నామా? బిడ్డలను తల్లిదండ్రులు కొడితే కేసులు అది. మన ఇండియాలో ఉన్నాం. ఇండియాలో తండ్రి బిడ్డను కొట్టడం తప్పు కాదు. తప్పు చేస్తే తప్పు కొడతాడు తండ్రి. దానికి ఏదో కొట్టాడు కొట్టచ్చా అంటే కొడతాడు తండ్రిగా. ఎవరు బయట కాదు కదా, కొడుకే కాదు. మోహన్ బాబు కొడుకేగా. తప్పు చేస్తే కొడతాడు, తంతాడు. ఏముంది? తప్పేముంది? ఓకే రైట్. అంటే ముఖ్యంగా అంటే ఇండస్ట్రీ వ్యక్తులు కాబట్టి ఈ విధంగా ఆస్తుల గురించి గొడవ పడ్డం అన్నది కూడా కొంచెం చర్చనీయాంశం అయింది. మరి దీని మీద ఏమంటారు చిట్టిబాబు గారు? ఎందుకు కావాలమ్మా ఆస్తులు గొడవలు? ఏ ఇళ్లలో లేవు, ఏ కుటుంబాల్లో లేవు, ఏ రియల్ ఎస్టేట్ కుటుంబాల్లో లేవు, ఏ ఇండస్ట్రీ కుటుంబాల్లో లేవు, ఏ ఫెమిలియర్ కుటుంబాల్లో లేవు, ఏ ఆస్తులు సంపద ఉన్న ఇళ్లలో ఏ ఇళ్లలో లేవు. ఏమిటి చర్చనీయం? ఎందుకు చర్చనీయం? అదే వాళ్ళ ఇల్లు, ఇంట్లో వాళ్ళ గొడవ, కుటుంబ సభ్యులు వాళ్ళ మధ్య జరిగే ఆస్తులు కూడా పంపకాలు గిప్పకాలు తేడా. వాడు ఇది నాకు ఇది కావాలంటూ, అది కుదరదు ఇది అంటూ ఇవి జరుగుతూ ఉంటాయి. అదేదో చర్చనీయాంశంలాగా, అదేదో పెద్ద సమాజంలో పెద్ద విశేషంలాగా ఎక్కడా జరగద్దు ఇక్కడ జరుగుతున్నట్టు, ఎవరు చెయ్యింది ఇక్కడ చేస్తున్నట్టు ఎందుకు చర్చనీయాంశం అవ్వాలి? వాళ్ళ ఇంటి విషయం, ఇంటర్నల్ విషయం. ఆ ఇంటర్నల్ విషయం మీకు ఎందుకు చర్చ కావాలి? మీరు ఎందుకు దాని గురించి చర్చించాలి అసలు? అంటే చిట్టిబాబు గారు ఏదైనా సరే ఒక కుటుంబంలోని పిల్లలందరినీ కూడా ఒకేలాగా చూడాలి కదా. అటు విష్ణుని, లక్ష్మీ మంచుని ఒకలాగా, లేకపోతే మంచు మనోజ్ని దూరం పెట్టడం కావచ్చు. మరి ఈ విధంగా అంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కదా వివాదాలు జరగవా అని. నిజంగా జరుగుతాయి. అలాంటప్పుడు ఎవరిది వాళ్ళకి ఇచ్చి సెటిల్ చేసేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ రోజు ఒక ఇండస్ట్రీలోనే ఒక పెద్దగా ఉన్నప్పుడు ఈ విధమైన ఎందుకు అని చెప్పి కూడా అనుకుంటున్నారు కదా. మీరు చెప్పే నీతి సూత్రాలు మాత్రం మోహన్ బాబు తెలియదా? సెటిల్ చేస్తే అయిపోద్దని తెలీదా అని? మీరు చెప్పే నీకు సూత్రాలు మోహన్ బాబుకి తెలుసు. మోహన్ బాబు తెలియకపోవడం కాదు, కుటుంబానికి తెలుసు, వాళ్ళ నిర్మలకి తెలుసు. తెలిసినా వీడి టెంపర్మెంట్ వల్ల వాళ్ళు సాగట్లేదు. నాకు ఇచ్చేది నీకు, వచ్చేది నీకు ఇస్తారు, నాకు అది కూడా కావాలి ఇది కూడా కావాలంటే ఏ కుటుంబంలో కుదురుద్దా? అన్ని నాకే కావాలంటే కుదురుద్దా? నీకు ఇచ్చేది నీకు అందుతుంది, జరుగుతాయి. అందుకని ఈ క్లాషెస్ అనేది ఏ ఇంట్లో అయినా జరుగుతాయి. సాటిస్ఫాక్షన్ అనేది నాకు అందింది, నాకు సాటిస్ఫాక్షన్ అనే కుటుంబం కొంతమంది ఉంటారు. లేదు నాకన్నా తనకు ఎక్కువ వచ్చింది, తనకన్నా ఎక్కువ వచ్చింది, నాకు ఇచ్చిన బిజినెస్ పెరగలేదు, తనకి ఇచ్చిన. ఇప్పుడు అంబానీ తమ్ముడిది ఏంటి? అంబానీకి
పంచుకున్నాక అంబానీ బిజినెస్ పెరిగింది, అంబానీ తమ్ముడిది బిజినెస్ తగ్గింది. అందుకని వెళ్ళి నాకు ఆస్తు తక్కువ ఇచ్చారని అంటారండి. ఒకడు అదృష్టం ఒక్కొక్కడిది. అలాగే పంచినప్పుడు తన ఆస్తి తన ఇది విష్ణుది పెరిగింది బ్రహ్మాండంగా, మంచి కూతురుది పెరిగింది, నీది పెరగలేదు, నువ్వు కొన్ని తప్పులు చేసావు, నువ్వు నష్టపోయావు. దానికి వాళ్ళది కూడా ఇవ్వమంటే ఏంది, చాలా ఉంటాయి విషయాలు ఇందులో చర్చించుకోవడానికి. అది మీ పబ్లిక్ లో చర్చించాల్సిన విషయాలు కావు. ఈ కుటుంబ విషయం. మీ ఇంట్లో మన ఇళ్లలో అందరూ అలాగే సమానంగా చూస్తున్నారా? అందరికి అలాగే ఉంటాయా? ఎన్నిళ్లలో కూతురు అంటే కొంచెం ఎక్కువ ఇవ్వటము, దానివల్ల కొడుకులకు తక్కువ ఇవ్వటము, లేదా పెద్ద కొడుకు ఎక్కువ చిన్న కొడుకు తక్కువ, ఎన్ని కుటుంబాలు లేవు? ప్రతి కుటుంబంలో ఉండేదే. సంపద ఉన్న చోటల్లో ఉంటుంది. సంపద ఉన్న చోటల్లో ఈ క్లాసెస్ ఇద్దరు ముగ్గురు ఒకే బిడ్డ అయితే ఉండదు, ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నప్పుడు ఉంటుంది. రైట్. అయితే అంటే చిట్టిబాబు గారు చెప్పండి, మీకు మోహన్ బాబు గారితో చాలా మంచి సంబంధం ఉంది, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరు చూసినంత వరకు ఏ విధంగా పిల్లల పట్ల ఆయన ఉంటారు ఏంటి అన్నది ఏమైనా తెలుసా? ఆయన పిల్లల పట్ల చాలా ప్రేమగా, చాలా బాధ్యతగా ఉంటాడమ్మా. చాలా బాధ్యతగా ఉంటాడు. నాకు తెలుసు పిల్లల పట్ల ఎవరికి ఏంటి, ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరి నాలెడ్జ్ ఏంటి, ఎవరికి ఏం అప్పచెప్పాలి అన్ని చాలా క్షుణ్ణంగా, చాలా అధ్యయనం చేసి, చాలా పద్ధతిలో అప్పచెప్తాడు. అది అప్పచెప్పాడు, అలాగే అప్పచెప్పాడు. కానీ ఈ పిల్లాడు టెంపర్మెంట్ ఫెలో అవడం వల్ల అతడు కొన్ని పోగొట్టుకున్నాడు. దానికి బాధ్యుడు కాలేడు కదా మోహన్ బాబు ఏమి పక్షపాతం ఉన్నవాడు కాదు, పక్షపాతంగా చూసే బాబత్ కాదు. బయట వాళ్ళకే పక్షపాతం లేకుండా చూస్తాడు, తన దగ్గర పనిచేసే వాళ్ళకి. తన బిడ్డలకి ఎందుకు పక్షపాతం చూపిస్తాడు? బిడ్డలకు సవ్యంగా ఎవరికి చేయాలని చేస్తున్నాడు. ఇంకా తను ఉండగా ఉన్నాయి, తన తదనంతరం ఇంకెవరెవరికి ఏదేళ్లలో కూడా అది రెడీగానే ఉన్నాయి. అది తన దృక్పథంలో. అయితే చిట్టిబాబు గారు స్టార్టింగ్ నుంచి కూడా అంటే మౌనికతోని పెళ్లి కావడం మనోజ్ అంటే మోహన్ బాబు ఫ్యామిలీకి ఇష్టం లేదు, అందు కారణంగానే ఆయన దూరం పెట్టారు అని కూడా వస్తూ ఉన్నాయి. మీకు తెలిసినంత వరకు నిజంగానే మౌనికకి అలాగే మనోజ్కి పెళ్లి చేయడం మోహన్ బాబు గారికి ఇష్టం లేదా అండి? ఇష్టం లేకపోవటం అనేది ఆ టెంపరీ, ఆ టైంలో డెఫినెట్ గా ఇష్టం లేదు. ఆ అమ్మాయికి రెండో పెళ్లి, నువ్వు రెండో పెళ్లి, ఇవన్నీ సవ్యంగా ఉంటుందా? ఉంటాయి కదా ఏ కుటుంబంలో. అలాంటిది మీ ఇంట్లో అయినా ఉంటుంది, అలాంటి సందర్భం వస్తే నా ఇంట్లో అయినా ఉంటుంది అలాంటి ప్రశ్నలు. అలాగే ఇష్టం లేదు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఆ అమ్మాయి ప్రోద్బలంతో ఆ అమ్మాయి ఇన్స్టిగేట్ చేస్తా ఉంటే వీడు ఒక్కొక్కటి వచ్చి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగటము, ఆ అమ్మాయి ఇదే ఎక్స్పెక్ట్ చేసింది. ఆ అమ్మాయి కరెక్ట్ గా ఉండదు, మన ఇంటికి సరిపడ కోడలు కాదు అమ్మాయి టెంపర్మెంట్ లో. అందుకని మొదటి పెళ్లిలో జరిగిన సందర్భాలు కూడా ఇవి ఉన్నాయి కనుక అమ్మాయి కరెక్ట్ కాదు అని ముందు కరెక్ట్ లేదు, నేను ప్రేమించే పెళ్లి చేసి సరే ఓకే డన్. అందుకని పెళ్లి మరి కరెక్ట్ గా అన్నప్పుడు లక్ష్మీ మంచే మొత్తం కూడా నిలబడి తన తమ్ముడికి మొత్తం పెళ్లి చేయడం కావచ్చు, మొత్తం లక్ష్మీ మంచే మొత్తం తీసుకుంది కదా బాధ్యత. ఎప్పుడైతే మోహన్ బాబు నాకు ఇష్టం లేదు వద్దన్నాడో ఇక అక్కగా తను నిలబడింది. అక్కగా తను ఎవరో ఒకడు ఉండాలి కదా. ఎవరు విష్ణు రాడు, నాన్న రాకపోతే విష్ణు రాడు కనుక నేను వస్తాను అని. ఆడపిల్లకి ఎక్కువ చనువు, మోహన్ బాబు దగ్గర ఎక్కువ నోరిప్పి మాట్లాడగలిగేది ఈ అమ్మాయి. మిగతా ఇద్దరు పిల్లలు మాట్లాడేవాళ్ళు కాదు. మాట్లాడదానికి ఇప్పుడు మనోజ్ మాట్లాడతాడు కానీ ఇద్దరు పిల్లలు ఇప్పటికీ విష్ణు ఇప్పటికీ మోహన్ బాబు నోరు తెరిస్తే తను ఆగిపోతాడు. ఇప్పటికీ ఆ భయభక్తులు ఉన్నాయి. ఈ పిల్ల కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది, ఆడపిల్ల కదా, తండ్రికి ఆడపిల్ల దగ్గర చనువు ఎక్కువ కదా, కనుక చనువు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం స్టెప్ అహెడ్ వెళ్తుంది. ఆ స్టెప్ అహెడ్ వెళ్ళటంలో నాన్నకి ఇష్టం లేకపోతే నేను ఉన్నాను లేని వచ్చేసి అంతే తప్పితే దాంట్లో ఏముంది. ఇప్పుడు ఆ పిల్ల మోహన్ బాబు అందరినీ సమానంగా చూసుకుని చేస్తాడు కూడా. ఇంకా తదనంతరం కూడా ఇంకా ఏం చేయాలో కూడా అన్ని లెక్కలు ఉన్నాయి అతనికి. ఏమీ క్యాల్కులేషన్ లేకుండా లేడు. ఇలా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ చేసే బాబత్ కాదు. అదే చెప్తాను, తన దగ్గర పనిచేసే వాళ్ళకే పక్షపాతం చూపించాడు, ఇంకా తన బిడ్డలో చూపిస్తాడా? అదే ఎందుకంటే ఇటు మంచు మనోజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే మంచు మోహన్ బాబు ఎంత కోపంగా ఉంటారు, ఎటువంటి సందర్భాల్లో ఎలా రియాక్ట్ అవుతారు అన్న విషయాలు మనం ఎప్పటికప్పుడు వీడియోలో చూస్తూ ఉంటాము. మరి ఒక మనోజ్ వైపే ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి కూడా ఫ్యాన్స్ కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. మోహన్ బాబు కోపంగా ఉంటాడు. ఎప్పుడు కోపంగా ఉంటాడు? తప్పు జరిగితే కోపంగా ఉంటాడు, ముక్కు సూటిగా మాట్లాడతాడు. అంతేగాని అనవసరంగా కోపం చూపించడే, అనవసరంగా ఎవరి మీద లెగవడే. వాడు తప్పు మాట్లాడితే అది తప్పు అన్నప్పుడు ముక్కు సూటిగా నేరుగా మాట్లాడతాడు.
అంతే తప్పితే అది కోపం అంటే ఎట్లా, అది కోపం కాదు, రియాక్షన్ ఫర్ ఎ బ్యాడ్ థింగ్. ఒక చెడు జరిగినప్పుడు, ఒక చెడు మాట్లాడినప్పుడు, ఒక చెడు సంభవం అప్పుడు నోరు మూసుకుని కూర్చోకుండా ముక్కు సూటిగా నోరు పగలించి మాట్లాడతాడు. అది కోపం కాదు, అది రియాక్షన్ టువర్డ్స్ బ్యాడ్ థింగ్, బ్యాడ్ ఇన్సిడెంట్. అంతే తప్పితే మోహన్ బాబు కోపం బిడ్డలతో అలాగే పెరిగాడు, బిడ్డల్ని అలాగే పెంచాడు, క్రమశిక్షణలో పెంచాడు. చాలా కోపం అవసరమైనప్పుడు కోపం చూపించాడు పిల్లల మీద కోపాలు చూపించడం తండ్రిగా తన బాధ్యతగా చూపించాడు. అవసరమైన వాళ్ళు తప్పుదారి వెళ్తా ఉంటే, తప్పు పనులు చేస్తూ ఉంటే, తప్పు యాక్టివిటీస్ ఏదైనా ఉంటే, తప్పు ఆలోచనలు ఉంటే రియాక్ట్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. బిడ్డల విషయంలో కూడా తప్పు అంటే తప్పే, అది నా భేదాలు లేవు మోహన్ బాబుకి, తపర భేదాలు లేవు. తప్పు ఎవరిదైనా, తన ఇంట్లోదైనా తన బయటదైనా ఎవరిదైనా తప్పు అంటే తప్పు గట్టిగా ఖండిస్తాడు, నిందిస్తాడు. అదే బిడ్డల విషయంలో కూడా చేశాడు, అలాగే పెంచాడు. అందరూ బాగానే పెరిగారు. ఈ పిల్లాడు ఒకటే కొంచెం రాడికల్ గాను, కొంచెం రఫియన్ గాను, కొంచెం టెంపర్మెంటల్ గా పెరిగాడు. అదే చిక్కు వస్తుంది ఇప్పుడు ఫ్యామిలీలో తలకాయ నొప్పులకి అయ్యే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. రైట్, అయితే బ్రేకింగ్ చూస్తున్నాం కదా, మనోజ్ పైన దాడి చేయించారు, తన అనుచరుడు వినయ్ చేత దాడి చేయించారు అని చెప్పి ఇప్పటికే పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కేవలం ఆస్తి గొడవలైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి అన్న దానిపైన కూడా విచారణ చేపట్టారు పోలీసులు.